నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటి? కేవలం చట్టాల పుస్తకాలలోనే ఉన్న హక్కులా? లేక రోజువారీ జీవితంలో వారు భయం లేకుండా బయటకు వెళ్ళగలగడమా? పురుషులతో సమానంగా అవకాశాలు పొందగలగడమా? మహిళలు ఎలాంటి భద్రతా భయాలు లేకుండా జీవించగలిగే దేశాలే నిజంగా అభివృద్ధి సాధించిన దేశాలని రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్నేషనల్ సర్వే స్పష్టం చేసింది. మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రపంచంలోనే బెస్ట్ దేశాలేవి అనే ప్రశ్నకు విమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2025-2026 నివేదిక స్పష్టమైన సమాధానం ఇచ్చింది. జార్జ్ టౌన్ ఫర్ విమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ సంస్థ, పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓస్లో సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రపంచంలోని మహిళల జీవన పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపిస్తోంది. అభివృద్ధి అంటే కంపెనీల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు, జీడీపీ పెరుగుదల ఇవేవీ కావని, ఎక్కడైతే స్త్రీలు ఎలాంటి భద్రతా సమస్యలు లేకుండా అత్యంత స్వేచ్ఛగా, సురక్షితంగా పురుషులతో పాటు సమాన అవకాశాలు కలిగి ఉంటారో ఆ దేశాలు నిజంగా అభివృద్ధి సాధించినట్లు అని జార్జీ టౌన్ ఫర్ ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ అండ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓస్లో సంయుక్తంగా విడుదల చేసిన ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2025-26 నివేదిక స్పష్టం చేసింది. WPS ఇండెక్స్ 2025-26 నివేదిక మహిళల భద్రత, స్వేచ్ఛ, సమాన అవకాశాలను కొలవడానికి పలు కీలక అంశాలు పరిశీలించింది. ఒక దేశంలో మహిళలకు ఉన్న స్థానాన్ని అంచనా వేయడానికి ఈ నివేదిక భద్రతా ప్రమాణాలు, సామాజిక భాగస్వామ్యం, విద్య, ఆర్థిక అవకాశాలు వంటి అనేక కొలమానాలను ఉపయోగించింది. ఈ నివేదికలో భద్రత మాత్రమే కాదు, మహిళల సామాజిక భాగస్వామ్యం, విద్య అవకాశాలు, ఆర్థిక స్వేచ్ఛ, రాజకీయ ప్రాతినిధ్యం, లింగ వివక్ష, గృహహింస వంటి అనేక అంశాలను లోతుగా విశ్లేషించారు. మహిళలకు అత్యంత అనుకూల వాతావరణం కల్పిస్తున్న దేశాలు ఎక్కువగా యూరప్ ఖండానికే చెందినవిగా నిలిచాయి. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కాదు, మహిళల భద్రత, స్వేచ్ఛ, గౌరవమే అసలైన అభివృద్ధి అన్న సందేశాన్ని యూరప్ దేశాలు ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. స్త్రీల భద్రత, సాధికారత కోసం కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, వాటిని సమర్థంగా అమలు చేస్తూ సామాజికంగా సమానత్వ భావనను పెంపొందించడం ఎంత ముఖ్యమో ఈ దేశాలు నిరూపించాయి. WPS ఇండెక్స్ 2025 ప్రకారం మహిళలకు అత్యంత సురక్షితమైన దేశంగా డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. 0.939 స్కోర్తో అగ్రస్థానాన్ని దక్కించుకున్న డెన్మార్క్లో మహిళలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. శిశు సంరక్షణకు తక్కువ ఖర్చుతో ప్రభుత్వ సహాయం, తల్లిదండ్రులకు సమానమైన పేరెంటల్ లీవ్, సురక్షితమైన పబ్లిక్ ప్లేసులు, లింగ ఆధారిత హింస చాలా తక్కువగా ఉండడం ఈ దేశాన్ని మహిళలకు స్వర్గధామంగా మార్చాయి. ఒక మహిళ అక్కడ ఉద్యోగానికి వెళ్ళినా, రాత్రి తిరిగి వచ్చినా భయపడాల్సిన పరిస్థితి ఉండదు. చట్టాలు కఠినంగా ఉండడమే కాదు, అవి అమలయ్యే విధానం కూడా అంతే బలంగా ఉంటుంది. డెన్మార్క్ తరువాతి స్థానంలో ఐస్లాండ్ నిలిచింది. 0.932 స్కోరుతో రెండవ స్థానాన్ని దక్కించుకున్న ఐస్లాండ్లో మహిళల భాగస్వామ్యం ప్రతి రంగంలో పురుషులకు సమానంగా ఉంది. రాజకీయాల్లో, పార్లమెంటులో, కార్పొరేట్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండడం ఈ దేశ ప్రత్యేకత. గృహ హింసకు వ్యతిరేకంగా ఇక్కడ మహిళలపై వివక్షను సమాజమే తిరస్కరించే స్థాయికి చేరుకోవడం ఐస్లాండ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిపింది. ఇక మూడో స్థానంలో నార్వే, స్వీడన్ నిలిచాయి. ఈ రెండు దేశాలు 0.924 స్కోర్ వచ్చింది. రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేయడమే కాదు, ఉన్నత యాజమాన్యాల్లో, పాలసీ నిర్ణయాల్లోనూ మహిళల పాత్ర కీలకంగా ఉంటుంది. సమాన వేతన చట్టాలు కఠినంగా అమలవుతాయి. మహిళ, పురుషుడు అనే తేడా లేకుండా ఒకే పనికి ఒకే వేతనం అనే సూత్రాన్ని ఈ దేశాలు ఆచరణలో చూపిస్తున్నాయి. బలమైన కార్మిక సంఘాలు, సామాజిక భద్రతా వ్యవస్థలు మహిళలకు భరోసాగా నిలుస్తున్నాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్ 5వ స్థానంలో నిలవగా, లక్సెంబర్గ్ 6వ స్థానం, బెల్జియం 7వ స్థానాలను దక్కించుకున్నాయి. ఫిన్లాండ్లో విద్యా వ్యవస్థే మహిళల సాధికారతకు పునాది వేసింది. చిన్ననాటి నుంచే లింగ సమానత్వాన్ని పిల్లల్లో నాటే విధానం అక్కడ ఉంది. లక్సెంబర్గ్, బెల్జియం దేశాల్లో పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండడంతో ఆర్థిక స్వేచ్ఛ, ఉద్యోగ భద్రత, వివక్షకు వ్యతిరేకంగా పటిష్టమైన చట్టాలున్నాయి. మహిళలు తమ జీవితంపై తామే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఈ దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ జాబితాలో నెదర్లాండ్స్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ వంటి దేశాలు కూడా మహిళల భద్రత, స్వేచ్ఛ, సమానత్వంలో అత్యున్నత స్థాయిలో నిలిచాయి. మహిళల సాధికారతకు కేవలం చట్టాలు చేయడం సరిపోదు. ఆ చట్టాలను సమర్థంగా అమలు చేయడం, సమాజంలో సమానత్వ భావనను పెంపొందించడం అత్యంత అవసరమని నివేదిక వెల్లడించింది. కుటుంబం నుంచి కార్యాలయం వరకు ప్రతి స్థాయిలో మహిళకు గౌరవం దక్కాలి అన్న దృక్పథమే ఈ దేశాల విజయానికి కారణమని పేర్కొంది. ఇదిలా ఉండగా మహిళలు స్వేచ్ఛగా జీవించలేని దేశాల జాబితా కూడా ఈ నివేదికలో వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సిరియా, సూడాన్ వంటి దేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం లేదని స్పష్టం చేసింది. అక్కడ మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. విద్య, ఉద్యోగం అనే మాటలు కలలుగానే మిగిలిపోతున్నాయి. ఈ దేశాలలో కొనసాగుతున్న సంఘర్షణలు, యుద్ధాలు, కఠినమైన సామాజిక నిబంధనల కారణంగా మహిళలు తీవ్రమైన వివక్ష, హింసను ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తంగా ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2025 పలు కీలక విషయాలు వెల్లడించింది. మహిళలు ఎంత సురక్షితంగా ఉన్నారో ఆ దేశం అంత అభివృద్ధి చెందుతుందన్న సత్యాన్ని గుర్తు చేసింది. అభివృద్ధి అంటే జీడీపీ గణాంకాలు కాదు, మహిళల చిరునవ్వులు, వారి భయం లేని అడుగులే నిజమైన అభివృద్ధి సూచికలన్న సందేశాన్ని ఈ నివేదిక బలంగా చెబుతోంది.